హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి యుఎస్ఏ వ్లాగ్స్. ఈ వీడియో నేను ఈ సాటర్డే షూట్ చేశాను. ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్, ఎందుకంటే సెప్టెంబర్ 2 ఇక్కడ లేబర్ డే సందర్భంగా లాంగ్ వీకెండ్ ఉంది. 3 days హాలిడేస్ ఉన్నాయి. మా పిల్లలకైతే ఇంకా సమ్మర్ హాలిడేస్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. వాళ్ళకి సెప్టెంబర్ 3కి స్కూల్ రీఓపెన్. ఇంకా సమ్మర్ అయిపోతుంది కాబట్టి ఇంకా పిల్లల్ని ఇంకొకసారి బీచ్కి తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడు మేము కేప్ కార్డ్లో ఉన్నాం. నాసెట్ లైట్ బీచ్కి వెళ్తున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ను చాలామంది చూస్తున్నారు, కానీ 67% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుండ్రు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసము ఓట్ మీల్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసము 1 cup ఓట్స్ తీసుకున్నాను. అదే కప్తో 1 cup వాటరు, 1 cup రా మిల్క్ తీసుకున్నాను. 1 tablespoon సన్నగా కట్ చేసుకున్న బాదం వేసుకుంటున్నాను. అలాగే 1 cup చియా సీడ్స్ తీసుకొని అన్నింటినీ బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఓట్స్ మంచిగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సింపుల్ అండ్ హెల్దీ ఓట్ మీల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. ఓట్స్ ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో బ్లూబెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ యాపిల్ ముక్కలు కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా హెల్దీ. అటు ఓట్స్ పెట్టేసి దాని పని అది చేసేసుకుంటుంటే ఇక్కడ నేను బీచ్కి తీసుకెళ్ళడానికి లంచ్ కోసము లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. లెమన్ రైస్ ప్రిపేర్ చేసిన తర్వాత వడలు కూడా చేశాను కదా, 2 ప్యాక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయ్యాక బీచ్కు స్టార్ట్ అవుతున్నాము. మా పిల్లలు నేను ఇక్కడ కుక్ చేస్తుంటే వాళ్ళు బీచ్కు కావాల్సిన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నారు. పులిహోర కోసము ఆయిల్ వేడయ్యాక పల్లీలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, పసుపు, సాల్ట్ అన్నీ వేసి కలుపుకొని రైస్లోనే లెమన్ పిండేస్తాను. ఇంకా అన్నీ కలుపుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మేము బీచ్కి స్టార్ట్ అయ్యాము. చూడండి ఎంత డ్రైవ్ బ్యూటిఫుల్గా ఉంది కదా, గ్రీనరీ. సమ్మర్లో చాలా బాగుంటుంది. ఇంకొక 2 months అయితే ఈ చెట్లకు ఆకులు కూడా ఉండవు. వింటర్ స్టార్ట్ అవుతుంది. ఆ చలికి మొత్తము ఆకులన్నీ కలర్ చేంజ్ అయ్యి రాలిపోతాయి. ఇంకా వింటర్లో స్నో ఉంటుంది. ఇప్పుడైతే కార్లో గ్యాస్ ఫిల్ చేయడానికి బీచెస్ గ్యాస్ స్టేషన్కి వచ్చినాము. ఇక్కడ ఆల్మోస్ట్ సెల్ఫ్ సర్వీసే ఉంటుంది. నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్ ఒక పెద్ద మిస్టేక్ చేశాను. అదేంటంటే డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్గా చేసేదాన్ని, కానీ కార్లో గ్యాస్ ఎలా ఫిల్ చేయాలి, అసలు ఏ గ్యాస్ ఫిల్ చేయాలి, పెట్రోలా డీజిలా ఏమీ తెలియదు నాకు. ఎప్పుడు మా వారే ఫిల్ చేసేవాళ్ళు, నేను డ్రైవింగ్ మాత్రమే చేసేదాన్ని. ఒకరోజు స్కూల్ నుంచి పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు కార్లో గ్యాస్ లో అని చూపించింది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు గ్యాస్ స్టేషన్కి వెళ్ళి గ్యాస్ ఫిల్ చేద్దామని వెళ్ళాను. అప్పుడు మా వారు ఆఫీస్లో ఉన్నారు. కాల్ చేసి నన్ను అడుగుదామని, అసలు ఏ గ్యాస్ ఫిల్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అని. కానీ ఆయన మీటింగ్లో ఉన్నాడని కాల్ లిఫ్ట్ చేయలేదు. నేను ఇంకా కార్లో పెట్రోల్కు బదులు డీజిల్ ఫిల్ చేసి ఇంటికి వచ్చేసినాము. ఇంటికి సేఫ్గా రీచ్ అయ్యాము. తర్వాత పిల్లల్ని వైఎంసీఏకి తీసుకెళ్దామని కార్ తీద్దామంటే అక్కడ కారు గుయ్ గుయ్ అంటుంది. ఇంకా డాష్ బోర్డ్ మీద వార్నింగ్ చూపిస్తుంది. ఇంకా మా వారికి కాల్ చేస్తే ఏం చేసినావు అంటే, ఇంకా నేను డీజిల్ ఫిల్ చేసినాను కావచ్చు అని అంటే, ఇంకా కారు అలాగే పెట్టు, దాన్ని రిపేర్కి ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ షెడ్కి టో చేసుకుని వెళ్ళి అందులో డీజిల్ మొత్తము తీసేసి ఇంజన్ మొత్తం క్లీన్ చేసి ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి డ్రైవింగ్తో పాటు కార్కు సంబంధించిన అన్ని పనులు ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నాను. ఇక్కడ చెప్పాలనుకున్నది ఒకటే, డ్రైవింగ్ ఒకటే సరిపోదు, కారు దాంతోపాటు ఇలా గ్యాస్ ఫిల్ చేయడము, ఇంకా మిగతా అన్ని పనులు నేర్చుకోవాలనేది నా ఉద్దేశము. మీలో ఎవరైనా ఇలాంటి మిస్టేక్స్ చేశారా? ఒకవేళ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మేము బీచ్కి రీచ్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి పార్కింగ్ లాట్ మొత్తం ఫుల్ ఉందంట. ఇక్కడ చూడండి. టైం పడుతుంది, ఇప్పట్లో అయ్యేటట్లేదు. అలా అయిపోతేనే మనం వెళ్ళిపోతేనే పంపిస్తున్నాడు. వెళ్దాం. మేముండే ప్లేస్ నుంచి ఈ బీచ్ 2 hours డిస్టెన్స్లో ఉంటుంది. అంత దూరం నుంచి డ్రైవ్ చేసుకొని వస్తే ఇక్కడ పార్కింగ్ ఫుల్ అంటున్నారని చెప్పేసి కారు మా వారికి ఇచ్చేసి నేను పిల్లలు బీచ్లోకి వెళ్తున్నాము.
లాంగ్ వీకెండ్ కదా, చాలా జనాలు వచ్చిండ్రు. ఇక్కడ పార్కింగ్ లాట్ అంతా ఫుల్ అయిపోయింది. ఇక్కడ బీచ్కు వెళ్ళేటప్పుడు వ్యూ చాలా బాగుంది. సముద్రం పక్కన ఇలా చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా, చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది ఇక్కడ. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఒక సీక్రెట్ ఉంది. ఇప్పుడైతే మేము బీచ్కి ఎంటర్ అయ్యాము. ఇక్కడ లైఫ్ గార్డ్ కూడా ఉన్నారు. చాలా మంది జనాలు ఉన్నారు చూడండి. ఇంకా క్లియర్ వాటర్ ఉన్నాయి, శాండ్ కూడా వైట్ శాండ్, చాలా బాగుంది బీచ్. మేముండే నార్త్ ఈస్ట్లో మొత్తము అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. ఈ బీచ్ అట్లాంటిక్ ఓషన్లో ఒక భాగము. ఎప్పుడు చిన్నప్పుడు అట్లాంటిక్ ఓషన్ గురించి చదువుకునే వాళ్ళం కదా సోషల్లో. ఇప్పుడు అక్కడే వచ్చి ఆడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. Thank you very much. I'll have you wait here for. Actually, no. There should be a spot open. Thank you. ఫైనల్గా కార్ పార్కింగ్కు ప్లేస్ దొరికింది. మా వారు అక్కడ కార్ పార్క్ చేసి వచ్చి బీచ్ అంబ్రెల్లా పెడుతున్నారు. ఆయన వచ్చే వరకు మేము ఇసుకలో, చాలా బాగుంది కదా ఇసుక, మంచిగా కూర్చొని బాగా ఆడుకున్నాము. మా బాబు వినయ్ వాటర్లో కంటే ఇసుకలోనే బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇసుకను మొత్తం తవ్వుకుంటూ వాటిని ఫౌంటైన్స్ లాగా చేసుకుంటూ కాళ్ళ పైన మొత్తము బాడీ పైన వేసేసుకొని ఫుల్ ఆడుకుంటాడు ఇసుకలో. మా పాప నేనైతే వాటర్లో బాగా ఆడతాము. మా సాన్వి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది వాటర్లోకి వెళ్ళి. ఇక్కడైతే బీచ్ అంబ్రెల్లా పెట్టిన తర్వాత ఇంటి నుంచి ఫుడ్ తీసుకొచ్చాం కదా, ఇంకా వడలు, లెమన్ రైస్, ఇంకా వచ్చేటప్పుడు పెరుగు అన్నం కూడా దద్దోజనం చేసుకొని వచ్చాము. ఓపెన్ చేసి అందరం కూర్చొని తింటున్నాము. మా సాన్వి వాళ్ళ డాడీ వచ్చేలోపు పెరుగన్నం తినేసింది. ఇంకా తను ఎండ బాగుందని చెప్పి సన్ స్క్రీన్ రాసుకుంటుంది. మేము ముగ్గురం కూర్చొని తింటున్నాము. అలా బీచ్లో కూర్చొని ఆ వాటర్ వేవ్స్ను చూసుకుంటూ, అందరినీ వాటర్లో ఆడుతున్నారు కదా చూసుకుంటూ అలా తింటూ ఉంటే పిక్నిక్ వచ్చిన ఫీలింగ్ అనిపించింది. చాలాసేపు అలా కూర్చొని తిన్న తర్వాత ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వాటర్లోకి వెళ్ళినాము. ఇక్కడ మా సాన్వి వాళ్ళ తమ్ముడికి కూడా మొత్తం సన్ స్క్రీన్ అప్లై చేస్తుంది. చాలా మంది జనాలు మంచిగా అంబ్రెల్లా, బీచ్ చైర్స్ తెచ్చుకొని బుక్స్ కూడా తీసుకొచ్చుకుంటారు. మంచిగా బుక్స్ ఓపెన్ చేసి చదువుకుంటూ అట్లా ఓషన్ చూసుకుంటూ వేవ్స్ను మధ్య మధ్యలో వాటర్లోకి వెళ్ళి ఆడుకుంటారు. మళ్ళీ వచ్చి బుక్స్ చదువుకుంటూ అట్లా రిలాక్స్ అవుతారు. ఇక్కడ మా వినయ్ వాళ్ళ డాడీ ఫస్ట్ వాటర్లోకి వెళ్తున్నారు. మేము మా పాపనేమో చాలా సేపు అయిన తర్వాత వెళ్ళినాము.
చాలాసేపు బీచ్లో ఆడుకున్న తర్వాత మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకొని ఇంటికి రిటర్న్ అవుతున్నాము. పిల్లలేమో బాటిళ్ళలో బీచ్ వాటరు ప్లస్ ఈ శాండ్ చాలా బాగుంది కదా, ఇంటి దగ్గర ఆడుకుంటామని బాటిళ్ళలో ఫిల్ చేసి తీసుకొచ్చుకుంటున్నారు. వీడియో మధ్యలో ఒక సీక్రెట్ చెప్తానన్నాను కదా, అదే ఈ సీక్రెట్. ఇక్కడ వార్నింగ్ చూడండి, ఇక్కడ గ్రేట్ వైట్ షార్క్స్ సీల్స్ని హంటింగ్ చేయడానికి వస్తాయంట. అలా వచ్చినప్పుడు చాలామంది ఇంజూర్ అయినరు, కిల్ కూడా చేయబడ్డారని అక్కడ వార్నింగ్ పెట్టారు. ఇక్కడ మొత్తము ఈ బీచ్ గురించి డిస్ప్లే చేసిండ్రు. ఇదేమో కేప్ కార్డ్ మ్యాప్. ఇక్కడ అట్లాంటిక్ ఓషన్లోకి మధ్యలో అలా ఉంటుంది కేప్ కార్డ్ అనేది, చాలా బాగుంటుంది. కనబడుతుందా? నేను అప్పుడే చేసిన తీసిందే వెళ్తేప్పుడు వచ్చింది అటు ఇంకా పోతుందేమో. ఈ నుంచి అడుగుతుంది అక్కడ కొట్టి వైబ్ అంతే చుట్టూ ఉన్నాయి డాడీ, చుట్టూ ఉన్నాయి అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి ఆమెలో వచ్చింది. I thought the dog was gonna see them and kill him. The head biting me. మేము బీచ్లోకి వెళ్ళేటప్పుడు చాలామంది ఇక్కడ బైనాకులర్స్ పట్టుకొని చూస్తున్నారు. బీచే కదా కనిపిస్తుంది కదా, ఎందుకు ఆ బైనాకులర్స్ అని అనుకున్నాము. కానీ పైకి వచ్చాక ఆ వార్నింగ్ చూసిన తర్వాత అర్థమైంది, వాళ్ళు సీల్స్ షార్క్స్ కనిపిస్తున్నాయని చూస్తున్నారని అనుకున్నాము. ఇప్పుడైతే పక్కనే ఉన్న నాసెట్ బీచ్కి వచ్చినాము. ముందెళ్ళిందేమో నాసెట్ లైట్ బీచ్, అక్కడ లైట్ హౌస్ ఉంది, ఇక్కడ లేదు. ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి, ఇంకా దగ్గరనే కదా ఇది కూడా కవర్ చేద్దామని అటు వెళ్తున్నాము. ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళే దారిలోనే మేఫ్లవర్ అని ఇంకొక బీచ్ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ ఇన్ కేప్ కార్డ్. ఇప్పుడు మేఫ్లవర్ బీచ్కు వెళ్తున్నాము. ఈ బీచ్ చాలా బాగుంటుంది. ఇక్కడ వైట్ శాండ్, క్లియర్ వాటరు, పబ్లిక్ కూడా చాలా మంది ఉంటారు.
చాలా ఉంది. వాటర్ కదా అంత వస్తలేదు, స్విమ్మింగ్ చేసేటట్టే ఉంది. ఈ బీచ్ ఎక్కువ లోతు లేదు, క్లియర్ వాటర్ ఉన్నాయి. వైట్ శాండ్ వల్ల ఆ వైట్ శాండ్ మొత్తము వాటర్ కింద డిజైన్ లాగా ఫామ్ అయింది, చాలా బాగుంది. ఇంకా క్లియర్ వాటర్ ఉండడం వల్ల ఫిషెస్, క్రాబ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. పిల్లలు ఇక్కడ ఫిష్ ఉంది, అక్కడ క్రాబ్ ఉంది అనుకుంటూ చూస్తున్నారు. మొత్తం చూసి సన్సెట్ అయితే ఇక్కడ చాలా బాగుంది. చూసిన తర్వాత ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాం. చూడండి శాండ్, వైట్ శాండ్ చాలా బాగుంది. ఈవినింగ్ సన్సెట్ను చూడడానికి చాలా మంది వస్తున్నారు. ఇలా బీచ్ నుంచి బయటకు రాగానే కాళ్ళు కడుక్కోవడానికి షవర్స్ ఉన్నాయి. అక్కడ కాళ్ళు కడుక్కొని ఇంకా పిల్లలు ఆకలేస్తుందంటే ఏమైనా స్నాక్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము. స్నాక్స్ తీసుకున్న తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye everyone. See you in the next video. Thanks for watching. Have a nice day.